హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి ఎంతో చల్లగా కూల్గా ఉండే మసాలా మజ్జిగ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా కటీరాని అయితే నేను 4 నుంచి 5 పలుకులను అయితే వాటర్లో అయితే నానబెడుతున్నానండి. 4 hours ముందు నానబెట్టుకుంటే మనం రెడీ చేసుకునే టైంకి అంతా కూడా ఇది చక్కగా అయితే వస్తుంది. ఇది ఆయుర్వేదిక్ షాప్లో అయితే దొరుకుతుందండి. మన శరీరంలో ఉండే వేడిని అయితే ఈజీగా తీసేస్తుందండి. ఇది ఈ సమ్మర్లో మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా తెచ్చి వాడుకోండి. ముందుగా మసాలా మజ్జిగ కోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో ఒక అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అనేది తీసుకుంటున్నానండి. మీకు మిర్చి అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్ అయితే కర్డ్ యాడ్ చేస్తున్నానండి. అలాగే సాల్ట్ కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. మనకి ఎంత మోతాదులో కావాలంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్నాను కదా 4 hours ముందు కటోరా ఇలా అయితే జల్లీలాగా ఫామ్ అవుతుందండి. ఇది అలాగే అయినా వాటర్లో కలుపుకొని మనం తాగొచ్చు, లేదంటే ఏదైనా మజ్జిగలో కానీ లెమన్ వాటర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా గ్లాసెస్ అయితే తీసుకున్నాను. అందులో నానబెట్టుకున్న ఈ కటీరాని అయితే వేస్తున్నానండి. అలాగే నేను 1 స్పూను సబ్జా గింజలు కూడా ముందుగానే నానబెట్టుకున్నాను. సో మనకి హీట్ అనేది వీటి వల్ల ఏంటంటే శరీరానికి చాలా వరకు తగ్గుతుందండి. 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మజ్జిగ అనేది మామూలుగా తాగడం కంటే ఇలా తాగడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హీట్ అనేది క్విక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ మజ్జిగను అయితే ఇందులోకి యాడ్ చేస్తే సరిపోతుందండి. మనం తాగడానికి కానీ, లేదా పిల్లలకి ఇవ్వడానికి, లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు క్విక్గా రెడీ చేసి నిమిషాల్లో అయితే దీన్ని మనం ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేయచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, కానీ తాగితే చాలా కూల్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.